పూర్తయిన సందర్భంగా చేపట్టిన అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే దిశగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటికి కూటమి ప్రభుత్వం ప్రచార కార్యక్రమం వెంకటగిరి పట్టణంలో ఉత్సాహంగా జరిగింది. మంగళవారం ఉదయం 21వ వార్డు పేటలోని మంద నాంచారమ్మ గుడి వద్ద నుండి గౌరవ శాసనసభ్యులు శ్రీ కురుగొండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఎమ్మెల్యే స్వయంగా ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంచుతూ గత ప్రభుత్వానికి మరియు ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి ఉన్న వ్యత్యాసాన్ని, కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా స్థానిక విద్యార్థులతోనూ ఆయన ముచ్చటించారు. ప్రజలకు ఎమ్మెల్యే వివరించిన ప్రధాన సంక్షేమ పథకాలు ఇవే: తల్లికి వందనం. గత ప్రభుత్వం ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా ఒక్కరికే సాయం అందేది. కానీ కూటమి ప్రభుత్వంలో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి ఒక్కొక్కరికి 15,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం. ఇప్పుడు తెలుగుదేశం గెలవట్ల మళ్ళీ మీ ఇళ్ళ కాడ అయితే అది రామకృష్ణ గారికి బాబు గారికి మేమంతా సంతోషంగా ఉన్నాం. థ్యాంక్ యూ సార్ ఎమ్మెల్యే గారు. మాకు చేయుత ఎప్పుడు పడుతుంది? 7వ తేదీ నుంచి అప్లికేషన్ మేము ఆయన ఎప్పుడు ఇవ్వాలా? మీరు ఇంకా చేయలేదా? ఇరవై 21వ వార్డులో ఇంటింటికి తెలుగుదేశం తరఫున ఈరోజు మనం ఆ కుటుంబంలో ఏమేమి వస్తున్నాయి అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి పాంప్లెట్ ఇచ్చి, గత ప్రభుత్వంలో ఒక బిడ్డకే ఇచ్చేవారు తల్లికి వందనం, అమ్మఒడి పేరు పెట్టి 4 బిడ్డలుంటే ఒక బిడ్డకే ఇచ్చారు. ఈరోజు తల్లికి వందనం అని చెప్పి పెట్టి ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి కూడా ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 5 మంది ఉన్నా 6 మంది ఉన్నా తల్లికి వందనం ఇస్తున్నాం. 4,000 రూపాయలు పెన్షన్లు ఇస్తున్నాం. వికలాంగులకి బెడ్డెడ్ అయితే 15,000 ఇస్తున్నాం. ఇంకా 10,000 ఇస్తున్నాం, 6,000 ఇస్తున్నాం, 4,000 ఇస్తున్నాం. ఏ రాష్ట్రంలో కూడా ఈ విధంగా పెన్షన్లు ఇచ్చే పరిస్థితి లేదు. కర్ణాటక ఎత్తుకున్నా, తమిళనాడు ఎత్తుకున్నా 1,500 రూపాయలు వాళ్ళు ఈరోజు ధనిక రాష్ట్రాల్లో 1,500 ఇస్తున్నారు. ఎక్కడా లేని విధంగా ఈరోజు మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుర్తించి ఇన్ని రకాలుగా పెన్షన్లు ఇస్తా అన్నాడు. అదేవిధంగా ఎన్టీఆర్ ఈ వార్డులో కూడా డ్రైన్ ప్రాబ్లం చెప్తున్నారు. ఆ డ్రైన్స్ కూడా మొత్తం కూడా శుభ్రంగా కట్టించే బాధ్యత తీసుకుంటామని చెప్పని తెలియజేస్తాను. నీటి సమస్య ఎక్కడ రూపాయి దాఖలాలు లేవు. ఈ రోజుకి వెంకటగిరి నియోజకవర్గంలో 7-8 కోట్లు ఇచ్చాం. ఈరోజు రేపు 2 రోజుల్లో మళ్ళా ఒక 50 లక్షల రూపాయలు వచ్చింది. ఆ 50 లక్షలు 47 మందికి ఇవ్వతా ఉన్నాం. కాబట్టి వాళ్ళకి ఒక అరగంట నీళ్ళు వచ్చే ఏర్పాటు కూడా చేస్తామని చెప్పామని తెలియజేస్తాం. బోర్ కూడా ఇస్తాను. బోర్లు గోపాలన్న చెప్పు. గోపాలన్న 11 గంటలకు పోడికి ఇట్లుండాలి సార్. స్టిచ్ చేసి ఈ విధంగా పెట్టుకోవాలి నీట్గా.
అదేవిధంగా తల్లికి వందనం, స్త్రీశక్తి, చేనేతలకు వచ్చి వాళ్ళకి 500 యూనిట్లు కరెంటు ఫ్రీ. అదేవిధంగా వాళ్ళకి 25,000 రూపాయలు కూడా తొందరలో పడబోతూ ఉంది. ఆటో డ్రైవర్లకి 15,000 రూపాయలు ఇవ్వబోతూ ఉన్నాం. అన్నదాత సుఖీభవ, రైతులకి ప్రతి రైతుకు కూడా 20,000 రూపాయలు వేసే కార్యక్రమం ఉంది. అదేవిధంగా గత ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్లు ఉంటే 5 రూపాయలకి అన్నం పెట్టే పరిస్థితి కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డి అవన్నీ కూడా తీసేశాడు. ఈరోజు 269 అన్నా క్యాంటీన్లు మళ్ళా ఓపెన్ చేసి 5 రూపాయలకి అన్నం పెడతా ఉన్నాం. అదేవిధంగా పేదలకి 5 లక్షల మందికి ఇళ్ళు పోతా ఉన్నాం, చేస్తూ ఉన్నాం. అదేవిధంగా గీత కార్మికులకి మద్యం షాపులు, వడ్డీల్లో మైనింగ్ లీజులు కూడా వాళ్ళ కేటాయించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఎన్టీఆర్ వైద్య సేవలు, ఉచిత వైద్యం సీఎంఆర్ఎఫ్ ద్వారా లక్షల కుటుంబాలను కూడా ఈరోజు ఆదుకుంటా ఉన్నాం. అదేవిధంగా మత్స్యకారులకు కూడా 20,000 రూపాయలు వాళ్ళకు కూడా వేస్తూ ఉన్నాం. తల్లికి వందనం ఓడేసింది ఒకటే, నీ ముగ్గురుంటే ఒకటే వచ్చింది. ఈరోజు తల్లికి వందనం ముగ్గురికి, నలుగురికి, 6 మంది కుడిస్తున్నాం. అలవాయి మండలంలో ఒక ఇంట్లో 5 మంది కూతుర్లు ఒక కొడుకు, 6 మందికి ఇచ్చాం. ఒక పిల్లల్లో 5 మంది 6 మంది కూడా ఉన్నారు. బస్సు పేదవాళ్ళకి ఇవ్వాలని లేదు. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత పేదవాళ్ళ డబ్బులు రిటర్న్ చేసి ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ ఇవ్వాలనే కాన్సెప్ట్. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. గొడ్డల పార్టీ కేసు మనం నాశనం చేశారు రాష్ట్రాన్ని. మీ బిడ్డల భవిష్యత్తు కూడా బాగుంది. కాబట్టి ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోండి మీరు. అర్థమైందా? మీ డబ్బులు రిటర్న్ తీసుకోండి, ఇస్తాం.